ఖమ్మంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని లైవ్ లో చూద్దాం. మనకు సాగునీరు తాగునీరు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశం. దాని విషయంలో పొద్దున్నే నేను మీ అందరికి మనవి చేసినాను. మంత్రివర్యులకు గౌరవ శాసనసభ్యులకు మరొక్కసారి నేను రిపీట్ చేస్తా ఉన్నా, ఆషామాషిగా తీసుకోవద్దు, రేపు పొద్దున మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఎక్కడనైతే రైతుల పొలాల నుంచి పైప్ లైన్లు పోయేటువంటి అవసరం ఉందో దయచేసి మీరందరూ మీ ప్రాంత ఇంజనీర్లను కన్సల్ట్ చేసి మాట్లాడి ఈ మే 30 వరకే ఆ ప్రాంతాలలో పైప్ లైన్లు వేయించాలి. మిగిలిన రోడ్ల వెంట వెళ్ళే పైప్ లైన్లు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. రైతులు పంటలు వేసిన తర్వాత మనకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాని మీద అందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మిషన్ కాకతీయ ఇంకొక 15 రోజులే మనకు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా దయచేసి పూర్తి స్థాయిలో అందరు దృష్టి సారించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా వరకు రైతాంగం మనకు సహకరిస్తూ ఉంది. భూసేకరణ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ అవసరమైన సందర్భంలో దానిలో పాత్ర వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరొక్క మారు జిల్లా మంత్రులకు నా మనవి, జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా జిల్లా పార్టీ కార్యాలయాలు వెంటనే స్థలాలు ఏర్పాటు చేసుకొని ఆ కార్యాలయాలకు వీలైనంత వరకు శంకుస్థాపనలు ముగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. పార్టీని ప్రభుత్వాన్ని రెండు జోడు గుర్రాలలాగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ ప్లీనరీ వేదిక నుంచి మీడియా ద్వారా నేను ప్రజలకు, టీఆర్ఎస్ అభిమానులకు ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ మధ్య ఎందుకంటే పార్టీ నడపడానికి పార్టీకి నిధులు కూడా అవసరమవుతాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరం కూడా ఒక నెల వేతనాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చాం. ప్రజలకు కూడా ఆ రోజు అప్పీల్ చేశాం, కానీ ప్రెస్లో అది తక్కువ డామినెన్స్తో వచ్చింది, అందరికి పోలేదు. మన పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ యొక్క అభిమానులు కానీ పార్టీ 4 కాలాల పాటు ఉండాలనుకుని కోరుకునే పెద్దలు కానీ ఎవరైనా సరే 100 రూపాయల నుంచి పైబడి ఎవరికి తోచినంత వారు దయచేసి పార్టీకి విరాళాలు అందించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆ విషయాన్ని నేడో రేపో పార్టీ కేంద్ర కమిటీ పత్రికల ద్వారా ఏ అకౌంట్కు పంపించాలనేది అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా దాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ టీఆర్ఎస్ అభిమానులు ఎవరైనా సరే టీఆర్ఎస్ పార్టీ ఇంకో 4 కాలాల పాటు ఉండాలి, ఈ ప్రభుత్వం పనిచేయాలి, బంగారు తెలంగాణ సాధ్యం కావాలని కోరుకునే వాళ్ళు పార్టీకి సహకరించి విరాళాలు పంపించవలసింది కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీఎంఎస్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు ఇప్పుడు సాయంత్రం జరగబోయే బహిరంగ సభలో మీరందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా దయచేసి 6:30 కల్లా టంచన్గా అక్కడికి చేరుకున్నట్టయితే అందరం కూడా వేదిక మీద ఉండే అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ క్రమశిక్షణతోని అక్కడ చేరుకొని ఈరోజు తుదిఘట్టమైనటువంటి బహిరంగ సభ ద్వారా మన కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. ఆ రకంగా 6:30 గంటలకు అందరూ స్టేజ్ వద్దకు చేరుకొని స్టేజ్ మీద ఆసీనులు కావాల్సిందిగా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఈరోజు ఈ ప్రాంగణాన్ని ఇంత బాగా గొప్పగా ఏర్పాటు చేసి ఖమ్మం నిజంగా చాలా వేడిగా ఉంటుంది, ఎంత ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాం. కానీ స్ప్రింక్లర్స్ పెట్టి కొంచెం వేడిని తగ్గించి చక్కగా ఈ కార్యక్రమం జరపడానికి ఖమ్మం జిల్లా పార్టీ, ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేగ్ గారు, ముఖ్యంగా మన కేంద్ర నాయకులు రాజేశ్వర రెడ్డి గారు అందరూ కూడా శ్రమించి గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వారందరికీ కూడా మనందరి తరఫున పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి భోజనం ఇచ్చి, మంచి ఆతిథ్యం ఇచ్చి, నిన్న రాత్రి వచ్చిన వాళ్ళందరికీ బస కూడా ఏర్పాటు చేసి ఎటువంటి లోటు లేకుండా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు గారికి, ప్రత్యేకించి రాజేశ్వర రెడ్డి గారికి, జిల్లా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించి మనం బహిరంగ సభకు వెళ్ళిపోదామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.